18th సెంచరీలో భారతదేశంలో ఇంకా బ్రిటిష్ ప్రభుత్వం రాకముందు ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిందో కులం అనే పేరే లేదు మన మధ్యలో. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అప్పుడు అక్కడున్న సివిల్ సర్వెంట్స్ వాళ్ళు పంపించారు భారతదేశానికి కనిపెట్టడానికి. ఏమని, ఎందుకు వీళ్ళలో ఇంత ఐకమత్యం ఉంది అని. సో కాల్డ్ మీరు ఈ రోజు మాట్లాడే ఓబీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు కానీ, ఇంత ఏదైతే మనం ఈ రోజు ఇన్ని విభజనలు చేశామో దేవర్ది ఆంధ్ర. ఒక ఆవిడ మాట్లాడుతుంది, కులాలు అనేవి బ్రిటిష్ వాడు పెట్టాడట. అంతకంటే ఎర్రోడు ఎవడు ఉన్నాడట ఇక్కడ. చరిత్ర తెలియదు ఎర్రోడికి చెప్పాలా మాటలు. బ్రిటిష్ వాడు వచ్చి కులాలు పెట్టాడా, మనందరూ ఒప్పేసుకున్నావా? ఆ బాబు మాకు ఏ కులం ఇస్తారండి బ్రిటిష్ వారు? మీకు రెడ్లండి మీరు. అయ్యి బాబా అయితే బాగుందండి. మరి మేము మాకే కులం ఇస్తారండి? మీరు గౌడ్లండి. మాకే కులం మీరు చౌదరీస్ అండి. ఆహా, ఎవరి కులం వాళ్ళు పనిచేసుకుని వెళ్ళిపోయామా బ్రిటిష్ వాడి దగ్గర? భారతదేశంలో అన్ని భాషలు నేర్చేసుకుని ఏంటి మన కులాలు ఇచ్చేసి మనల్ని ఎడగొట్టించాడా? అంతకంటే దరిద్రపు వాదన మరొకటి ఉంటుంది. అది కూడా నమ్మేవాళ్ళు ఉన్నారంటే వాళ్ళని ఏమనాలి అసలు? ఆ సిపాయిలు తిరుగుబాటు ముందట కులాలు మార్చేసేట, ఇదిగో నువ్వు కులం తీసుకోవయ్యా బాగుంటది, ఆ కులం నువ్వు పట్టుకెళ్ళవయ్యా, అదేనా వస్తువా ఆడి పట్టుకెళ్ళడానికి ఈడు పట్టుకెళ్ళడానికి, ఆ తర్వాత వాళ్ళందరూ ఒప్పేసుకోవడానికి. అబద్దాలు చూడండి ఇవన్నీ. ఏది ఉంటే అది ఆవిడ మీద ఆడి మీద దోచేయడమే. సో ఈ చెత్తంతా మన మీద రుద్దేయడం. దానికి అంబేద్కర్ గారు అంత పోరాడాల్సిన పని ఉంది. ఆయన రాసేది పుస్తకంలో ఈ కులాలు బ్రిటిష్ వాడు పెట్టాడు అని. రాజ్యాంగం రాయడానికి ఆయనతో పాటు ఏ కమిటీ అయితే కూర్చుందో వాళ్ళందరూ కలిసి రాసేద్దరు అనమాట. ఆయన ఈ కులాలు మనవి కావు, ఈ శూద్రుడిని ఇంత హీనంగా చూసినటువంటి స్థితి మంద కాదు, బ్రిటిష్ వాడు పెట్టేశాడు అని రాసేద్దరు. ఎవడు రాయలేదు, అది గాలోళ్ళు చెప్పే గాలి మాటలు అవి.